వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వొకేషనల్ గ్రూప్స్ కి సంబంధించి ఫిజికల్ సైన్సెస్ లో కెమిస్ట్రీ పార్ట్ లో ఒక క్వశ్చన్ చేయబోతున్నాం. ఇది ఈ బ్రిడ్జ్ కోర్స్ పార్ట్ లో 4వ వీడియో. మొదటి 3 వీడియోల్లోనూ మనం బోర్స్ అటామిక్ థియరీ గురించి చూసాం, క్వాంటమ్ నెంబర్స్ గురించి చూసాం, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ గురించి చూసాం. సో మనందరికీ తెలుసు ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జాము 50 మార్కులకు ఉంటుంది. అందులో ఫిజిక్స్ పార్ట్కి 25 మార్కులు, కెమిస్ట్రీ పార్ట్కి 25 మార్కులు ఉంటుంది. ఈ 25 మార్కుల్లో ఈ 25 మార్కుల్లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో మనకి 8 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఎనీ 5 వీ హ్యావ్ టు రైట్. అదేవిధంగా 4 మార్క్స్ కూడా మనకి 8 ఇస్తాడు, 5 రాయాలి. సో మనకి ఈజీగా కనుక కాస్త కొంచెం సెలెక్టివ్గా కనుక ప్రిపేర్ అయితే కనుక మనకి ఈజీగా కెమిస్ట్రీ పార్ట్ నుంచి 18 మార్కులు తెచ్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి వీడియోలో మనం వాట్ ఈజ్ పీరియాడిసిటీ, హౌ ద ఫాలోయింగ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ వ్యారీస్ ఇన్ గ్రూప్స్ అండ్ పీరియడ్స్, what are periodic properties, how they vary in how the following periodic properties vary in groups and periods అని అడగచ్చు. సో మనకి అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ. సో అంటే ఆవర్తన ధర్మాలు అంటే ఏమిటి, ఆ క్రింది ఆవర్తన ధర్మాలు గ్రూపుల్లోను పీరియడ్లోను ఏ విధంగా మారుతాయి. సో ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ చేంజెస్ విత్ చేంజ్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ and repeats at regular intervals are called periodic properties, and the phenomena is called periodicity. So the properties of elements changes with change in electronic configuration. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తో పాటు మారుతూ ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కనుక రిపీట్ అవుతుంటే కనుక అటువంటి ప్రాపర్టీస్ ఏమంటున్నాం, పీరియాడిక్ ప్రాపర్టీస్ అంటున్నాం. ఆ ఫెనామినా ఏమంటున్నాం, పీరియాడిసిటీ. అంటే మూలకాల భౌతిక రసాయన ధర్మం ఎలక్ట్రాన్ విన్యాసంతో మారుతూ ఒక రెగ్యులర్ పునరావృతం అవుతుంటే కనుక, క్రమానుగతంగా పునరావృతం అవుతుంటే కనుక అటువంటి వాటిని ఏమంటాం, ఆవర్తన ధర్మాలు అంటారు. ఏమంటారు, ఆవర్తన ధర్మాలు. మూలకాల భౌతిక రసాయన ధర్మాలు ఎలక్ట్రాన్ విన్యాసంతో మారుతూ మరలా పునరావృతం అవుతుంటే అటువంటి ధర్మాలను ఏమంటున్నాం, ఆవర్తన ధర్మాలు. రైట్. ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ చేంజెస్ విత్ చేంజ్ ఇన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అండ్ రిపీట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆర్ కాల్డ్ పీరియాడిక్ ప్రాపర్టీస్ అండ్ ద ఫెనామినా ఈజ్ కాల్డ్ పీరియాడిసిటీ. ఇందులో మనకి ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ ఏంటంటే అటామిక్ రేడియస్, పరమాణు వ్యాసార్థం. ద డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఈజ్ కాల్డ్ అటామిక్ రేడియస్. సో ఒక పరమాణు పరమాణువులోని కేంద్రకానికి బాహ్య కక్షకు మధ్య గల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు. సో ఇన్ గ్రూప్స్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో గ్రూపుల్లో అంటే మనకు ఆవర్తన పట్టికలో అడ్డు వరుస గళ్ళు, నిలువు వరుస గళ్ళు ఉన్నాయి. అడ్డు వరుస గళ్ళని పీరియడ్లు అంటారు, నిలువు వరుస గళ్ళని గ్రూపులు అంటారు. హారిజాంటల్ రూస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్ అండ్ వెర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ గ్రూప్స్. సో ఇన్ గ్రూప్స్ అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. గ్రూపుల్లో పరమాణు వ్యాసార్థం పెరుగుతుంది. దీనికి కారణం పైనుండి క్రిందకి వెళ్ళే కొద్ది కక్షల సంఖ్య పెరగటం. అదే పీరియడ్స్ లో తీసుకుంటే అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ యాజ్ ద నెంబర్ ఆఫ్ షెల్స్ రిమైన్ సేమ్ అండ్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ చార్జ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పీరియడ్లో తీసుకుంటే కనుక పరమాణు వ్యాసార్థం తగ్గుతుంది. దీనికి కారణం కక్షల సంఖ్య మారకపోవటం మరియు కేంద్రక ఆవేశం పెరగటం. నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈజ్ అయనైజేషన్ ఎనర్జీ. నెక్స్ట్, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from outermost shell of a neutral gaseous atom is called ionization energy. Right? So అయనీకరణ శక్తి అంటాం. It is denoted with IE or I. రైట్. మనకి తెలుసు కేంద్రకం, ఏ పరమాణువులోనైనా కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఈ కేంద్రకానికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఈ తిరిగే ఎలక్ట్రాన్లకు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్య కొంత అట్రాక్షన్ తోట బంధించబడి ఉంటాయి. రైట్. సో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి మనం సప్లై చేయాల్సినటువంటి ఎనర్జీనే మనం ఏమంటున్నాం, అయనైజేషన్ ఎనర్జీ. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ outermost shell of a neutral isolated gaseous atom is called ionization energy.
అంటే ఒక పరమాణువు, ఒక తటస్థ పరమాణువు నుండి వాయు స్థితిలో గల తటస్థ పరమాణువు నుండి ఒక ఎలక్ట్రాన్ తొలగించడానికి కావలసిన కనీస శక్తిని అయనీకరణ శక్తి అంటారు. సో ఇన్ పీరియడ్స్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ యాజ్ ద అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఇన్ పీరియడ్స్. ఇన్ గ్రూప్స్ అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ యాజ్ ద అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఇన్ గ్రూప్స్. రైట్. సో ఇది అయనైజేషన్ ఎనర్జీ. సో మనకి అయనైజేషన్ ఎనర్జీని డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే కనుక ఐ అనే పదం కూడా వాడచ్చండి. సో నెక్స్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. It is also called as electron gain enthalpy. Electron grahya enthalpy లేదా electron affinity. It is denoted with EA. The amount of energy released when an electron is added to neutral isolated gaseous atom is called electron affinity. In periods, electron affinity increases from left to right. As the atomic radius decreases in periods. In groups, electron affinity decreases from top to bottom as the atomic radius increases in groups. So in periods, electron affinity increases from left to right as the atomic radius decreases in periods. And in groups, electron affinity decreases from top to bottom as the atomic radius increases in groups. So next one is electronegativity. Electronegativity, it is denoted with En, రుణ విద్యుదాత్మకత అంటాం. The ability of an atom to attract the shared pair of electrons towards itself is called electronegativity. బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జంటను ఒక పరమాణువు తన వైపుకు ఆకర్షించుకునే స్వభావాన్ని ఏమంటున్నాం? ఎలక్ట్రోనెగటివిటీ. సో ఇన్ పీరియడ్స్ ఆల్సో ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్ from left to right as the atomic radius decreases. In groups, electronegativity decreases from top to bottom as the atomic radius increases in groups. సో మనకు అబ్జర్వ్ చేస్తే ఈ 4 పీరియాడిక్ ప్రాపర్టీల్లో ఒక అటామిక్ రేడియస్ తప్పిస్తే అయనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ పీరియడ్స్ లో పెరుగుతాయి, గ్రూప్స్ లో తగ్గుతాయి. రీజన్స్ కూడా ఒకటేనండి. అదే అటామిక్ రేడియస్ అయితే పీరియడ్స్ లో తగ్గుతుంది, గ్రూప్స్ లో పెరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. Please like the video, share and subscribe the channel.